నేటి యువత పెడదోవ పట్టడానికి సెల్ ఫోన్ వ్యసనం, మానసిక ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, కుటుంబంలో సంభాషణల లోపం వంటి అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, యువత మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తున్నారు. ఈ అంశాలపై నవీన్ నడిమట్టి వైద్య నిలయం ఆరోగ్య అవగాహన కల్పిస్తుంది. రాత్రి 10:30కి ఇంటికి వస్తుంటే మా సందు చీర అట్లీస్ట్ 10 నుంచి 15 మంది అబ్బాయిలు, 2-3 బళ్ళు, స్కూటీలేనా, పెద్ద బళ్ళు, రకరకాల బైకులు అన్నీ వేసుకొని అక్కడ కూర్చోటం 10:30కి. చాలా చిన్నపిల్లలేమో, హార్డ్లీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీట్ రిజల్ట్ వచ్చింది, లేకపోతే ఎంసెట్ వచ్చింది ఏంటి అనేది, లేకపోతే 10th పిల్లల, అసలు వాళ్ళ చదువు గురించి పక్కన పెట్టండి. అసలు 10:30 దాకా పిల్లలు ఏం చేస్తున్నారండి ఇళ్లల్లో లేకుండా? వాళ్ళైతే ఖచ్చితంగా హాస్టలర్స్ కాదు, చాలా చిన్నపిల్లలు. వాళ్ళు కొంతమంది అక్కడ గట్టు మీద కూర్చొని సెల్లులు చూసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా పక్కన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి కేకలు, ఎంజాయ్మెంట్, సెల్ఫీలు. ఎటెళ్తోంది కల్చరు? ఎవరు ఆన్సరబుల్ దీనికి? 10:30కి ఇంట్లో పిల్లవాడు రాకపోతే అసలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? లేకపోతే వాళ్ళని ఇంకా అంతేనా, వీడు వినడని వదిలేశారా? ఎట్లా మరి? ఎలా కంట్రోల్ చేస్తారు వీడిని? వన్స్ ఇంకా హాస్టల్లో కూడా వెళ్ళారనుకో, మీ అవుట్ ఆఫ్ సైట్ వెళ్ళిపోయారనుకోండి పిల్లలు, మనం ఏదైతే నేర్పించామో అది కదా వాళ్ళు నేర్చుకునేది. ఇంటి తలుపు 9ంటికల్లా వెయ్యాలి కదా, కనీసం 9 ఎలవ్ చేయము, తర్వాత ఇంకా రాకూడదు అని చెప్పాలి కదా. అలా ఏముండదా? ఎలా పెంచుతున్నావు? నాకు అర్థం కాలేదు అసలు. చాలా ప్యాథటిక్గా అనిపించింది ఆ పిల్లల్ని చూస్తుంటే. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని. ఇవన్నీ కామన్, ప్రతిదీ కామన్ కామన్. అసలు చాలా బ్యాడ్గా ఉంది వినాలంటే. ఎందుకు కామన్ అవుతుంది? అవ్వకూడదు కదా. ఏమంటారు? ప్రతిదీ ఫస్ట్ అటెంప్ట్లోనే అవాయిడ్ చేయాలండి. ఫస్ట్ స్మోకింగ్, ఫస్ట్ డ్రింకింగ్, ఫస్ట్ రైడ్, ఆ బైకుల మీద వేసుకుని జుయి 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 అని తిప్పుతూ వెళ్ళిపోతూ, దేని కింద పడి మళ్ళీ బైక్ పోలీసులు పట్టుకొని, అన్ని కాన్సిక్వెన్సెస్కి ఓన్లీ పేరెంటే ఆన్సరబుల్ అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అది నిజం కూడా.